హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 24 వోల్ట్స్ డీసీ అడాప్టర్ వైర్స్ కట్ అవునప్పుడు ఏ విధంగా కొత్త వైర్స్ మనం ఇన్స్టాలేషన్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి, దీని వోల్టేజ్ వచ్చేసి 24 వోల్ట్స్ డీసీ అండి. అలాగే దీని యాంపియర్ వచ్చేసి 2.5 యాంపియర్కి సంబంధించిన అడాప్టర్ అండి. సో ఇది ఆటో కట్ ఆఫ్ ఛార్జర్ అండి ఇది. సో దీనికి మనం ఏసీ వైర్స్ని ఏ విధంగా కొత్త వైర్స్ని బిల్డ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. దానికోసం మనకు బ్యాక్ సైడ్ ఉన్న 2 స్క్రూస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క అడాప్టర్కి అయితే ఒక్క స్క్రూ ఉంటుంది. వీటి యొక్క స్క్రూస్ని ఓపెన్ అయితే చేయండి. సో లోపల మనకు పీసీబీ సర్క్యూట్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. సో దీంట్లో మనకు ఏసీకి సంబంధించిన వైర్స్ ఇవి, అలాగే డీసీ అవుట్పుట్కి సంబంధించిన వైర్స్ ఇవి. ఓకే, మనం ప్రజెంట్ ఏసీ ఉన్న వైర్స్ని అయితే మనం రీప్లేస్ అయితే చేద్దాం. బోర్డుని అయితే ఓపెన్ చేయండి. చూడండి, మనకు ఏసీ ఇటు సైడ్ అయితే ఉంది. ఏసీ ఉన్న వైపు మనకు ఈ విధంగా ఫీజు, అలాగే బ్రిడ్జి సర్క్యూట్, కెపాసిటర్ ఇవన్నీ ఉంటాయండి. సో డీసీకి సంబంధించిన అవుట్పుట్ ఇదండి. ఇక్కడ మనకు 12 వోల్ట్ సంబంధించిన ఐసీ ఉంటుంది. 12 వోల్ట్ 2.5 యాంపియర్ సంబంధించిన ఒక ఐసీ అయితే ఉంది. ఓకే, మనం ఈ 2 వైర్స్ని రిమూవ్ చేసి కొత్త వైర్స్ని అయితే అటాచ్ చేయాలి. సో ఇక్కడ మనకు ఇక్కడ ప్లస్, అలాగే ఇది వచ్చేసి మైనస్ అని ఉంది. ఓకే, ప్లస్ వైర్ని అలాగే మైనస్ వైర్ని రెండు కూడా మనం రిమూవ్ చేద్దాం. చూడండి, ఆ వైర్ ప్లేస్లో నేను ఈ కేబుల్ని అయితే అటాచ్ అయితే చేస్తున్నాను. కేబుల్ అటాచ్ చేసేటప్పుడు ఈ క్లిప్స్ రెండు ఒకే విధంగా ఉన్నాయో లేదో చూసుకోండి. ఏమైనా డిఫరెన్స్ ఉంటే మాత్రం దీని యొక్క ఈ క్లిప్ని రిమూవ్ చేసి రీయూజ్ అయితే చేసుకోండి. ప్రజెంట్ రెండు ఒకే విధంగా ఉన్నాయి. సో ప్రాబ్లం అయితే ఏమీ లేదు, కొద్దిగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేయవలసి ఉంటుంది. కొంచెం దీని యొక్క ప్లాస్టిక్ అయితే రబ్బర్ కొంచెం పెద్దగా ఉందండి. సో దానికోసం ఒక సైడ్ అయితే మనం కొంచెం రఫ్ చేస్తే సరిపోతుంది. ఓకే ఓకే మనం ఈ వైర్స్ని అయితే ఇప్పుడు కనెక్ట్ అయితే చేసేద్దాం. మనకు 2 వే జాక్ ఉన్నప్పుడు మనం ప్లస్ మైనస్ ఎలా ఇచ్చినా పర్లేదండి. సో ఓకే, దీంట్లో మనం ఆల్రెడీ మనకి ఇక్కడ ప్లస్ అయితే ఉంది, రెడ్ వైర్. సో ఇక్కడ ఉన్న బ్రౌన్ కలర్ సంబంధించిన వైర్ని అయితే నేను ఇక్కడ సాల్వ్ అయితే చేస్తున్నాను. అలాగే మైనస్ వైర్ని -4లో పెట్టి సాల్వింగ్ చేసేయండి. ఓకే, మీకు అవుట్పుట్కి సంబంధించిన ఈ వైర్స్ని కూడా రీప్లేస్ చేసుకోవాలంటే రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. నాకు ఈ లెంత్ వైర్ అయితే సరిపోతుందండి, ఎందుకంటే దీనికి నేను జాక్ని అయితే కనెక్ట్ చేసి యూజ్ చేస్తాను కనుక నాకు ఈ లెంత్ సరిపోతుంది. ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు ఈ కేబుల్ని కూడా మీరు లెంత్ కేబుల్ని అయితే ఇక్కడ వైర్స్ని రిమూవ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇది 24 వోల్ట్స్ అనేవి ప్లస్ అని ఉంది కదా, ఇక్కడ 24 ప్లస్లో మనం రెడ్ వైర్ని కనెక్ట్ చేసుకోవాలి. అలాగే న్యూట్రల్ GND వచ్చేసి ఇక్కడ లైన్ 1 ఉంది కదా, ఇక్కడ కనెక్ట్ చేసుకోండి. ఓకే,
ఓకే, ఇప్పుడు మనం ఒకసారి దీన్ని టెస్ట్ చేసి అవుట్పుట్ కరెంట్ వస్తుందో చెక్ చేద్దాం. ఏసీ 220 వోల్ట్స్ కనెక్ట్ చేయండి. చూడండి, మనకి ఇక్కడ ఒక ఎల్ఈడి ఇండికేటర్ అయితే వెలుగుతూ ఉంది. మల్టీమీటర్లో 20లో సెలెక్ట్ చేసుకోండి. చూడండి, మల్టీమీటర్ కొంచెం ఖరాబ్ అయితే ఉంది. నేను 1000 వోల్ట్స్లో కనెక్ట్ చేస్తున్నాను. మీరు 200లో పెట్టుకోండి, సరిపోతుంది. అలాగే దీని యొక్క వైర్కి ప్లస్ కనెక్ట్ చేయండి, మైనస్కి మైనస్ కనెక్ట్ చేయండి. సో మనకు అవుట్పుట్ వచ్చేసి 24 వోల్ట్స్ అయితే వస్తుంది. ఈ విధంగా మనం దీని వైర్స్ని అయితే పెంచుకోండి. చూడండి, మీకు ఇక్కడ 200లో పెడుతున్నాను. చూడండి, మనకు వాల్యూ అయితే చూపించట్లేదు, ఎందుకంటే కొంచెం మల్టీమీటర్ ఖరాబ్ అవటం వల్ల మీకు 1000 వోల్ట్స్లో పైన పెట్టుకోమని చెప్పాను. ఓకే, ఈ విధంగా 1000 వోల్ట్స్లో పెట్టి చూపిస్తున్నాను. మీరు 200లో పెట్టుకోండి. ఓకే, మనకు అవుట్పుట్ 24 వోల్ట్స్ అయితే వచ్చింది. అలాగే దీని యొక్క కరెంట్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. 10 amps మీద సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈ యాంపియర్ పోర్ట్లో ఈ వైర్ని సాకెట్ మార్చుకోండి. ఓకే, మనకు 4.4 amps అయితే చూపిస్తుంది. బట్ ఇక్కడ దీంట్లో ఏమైనా యాంపియర్ చూసినట్లయితే 2.5 amps అయితే ఉంది. మల్టీమీటర్ ప్రాబ్లం వల్ల మీకు ఎక్కువ చూపించింది. సో ఈ విధంగా ఎక్స్టెన్స్ కేబుల్ని అయితే రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.